రుణమాఫీ రైతు బంధు గైడ్ లైన్స్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొత్త నిబంధనలు పెట్టి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తే గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయలేమని, రైతన్నలకిచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. రైతన్నల హామీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. వర్షాకాలం రావడంతో రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం రైతు భరోసా నగదు సాయం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పంటలకు పెట్టుబడి సాయంపై రైతుల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. పంట పెట్టుబడి సాయాన్ని నిజమైన రైతులకు మాత్రమే అందించనున్నట్లు మరోసారి తేల్చి చెప్పారు. భూమి సాగు చేసే అసలైన లబ్ధిదారులకే ఈ పథకాన్ని వర్తింపచేస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా కొండలు, గుట్టలు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా సాయం అందించే ప్రసక్తే లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులకు కూడా రైతు బంధు సాయాన్ని అందజేసిన కారణంగా 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయిందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పు చేయబోదని, పంట వేసే రైతులకే రైతు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. గతంలో పంట అయినటువంటి కొండలకి, కోనలకి కూడా 25,000 కోట్లు వృధా చేశారు. ఈసారి ఆ పద్ధతి కాకుండా పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇచ్చి ప్రతి సంవత్సరం రైతు నిలబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. రైతు భరోసాకు పరిమితులు పెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయాలని అడిగితే కాళేశ్వరం లీక్ అయిందని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హరీష్ రావు అన్నారు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఎంత ఉందనే విషయంతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు సాయం అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలను మార్చి రైతు భరోసా పేరుతో నగదు సాయం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఈ అంశంపై రాజకీయ రచ్చ మొదలైంది.